చతుషష్ట్యా తంత్రైః సకలమతిసంధాయ భువనం స్థితస్తత్తత్సిద్ధిప్రసవపరతంత్రైః పశుపతిః పునస్త్వన్నిర్బంధాదఖిలపురుషార్థైకఘటనా స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరదితం. అమ్మా, నీ పతి అయిన శివుడు సమస్త జీవుల్ని మోహింపచేయడానికి 64 తంత్రాలను ఏర్పాటు చేయగా నీవు వాత్సల్యముతో మమ్మల్ని ఉద్ధరించడానికై పరమశివుణ్ణి కోరగా అతను శ్రీవిద్యా తంత్రమును లోకానికి ప్రసాదించెను. శివశక్తి కామః క్షితిరధర విస్సీత కిరణః స్మరోహం సస్యక్రస్తదనుచ పరామారహరయః అమీహృల్లేఖాభిః తిసృభిరవసానేషు ఘటితా భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం. స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనోః నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగరసికాః భజంతి త్వాం చింతామణిగుణనిబద్ధాక్షవలయాః శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృతధారాహుతిశతైః. అమ్మా, శివుడు, శక్తి, మన్మధుడు, భూమి, సూర్యుడు, చంద్రుడు, హరి వీరందరూ సూచించే అక్షరకూటములు హ్రీంకారములతో సమకూర్చినప్పుడు నీ పంచదశాక్షరి మంత్రస్వరూపాన్ని పొందుతున్నది. మహాత్ములు హాది విద్య, కాది విద్య మంత్రాలను చింతామణుల అక్షమాలతో జపిస్తూ ఆవునేతి ఆహుతులను శివాగ్నికి సమర్పించి నిత్యానందాన్ని పొందుతున్నారు తల్లి. శరీరం త్వం శంభోః శశిమిహిరవక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం అతశేషశేషీత్యయముభయసాధారణతయా స్థితసంబంధో వాం సమరసపరానందపరయోః. అమ్మా, సూర్యచంద్రులను ధరించిన నీవు శంభునకు శరీరంగా ఉన్నావు. ఈ విధంగా పరస్పర ఆధార ఆధేయ సంబంధంతో ఇరువురికి భేదమే లేదు. మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారథిరసి త్వమాపస్త్వం భూమిస్త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. అమ్మా, మనస్సు నీవే. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అను పంచభూతములు నీవే అయి ఉన్నావు. కాబట్టి విశ్వంలో నీకంటే ఇతరము ఏదీ కూడా లేదు. శివతత్వాన్ని ధరించి నీవే నీ స్వరూపాన్ని ప్రపంచ రూపంలో ప్రకటిస్తున్నావు తల్లి. తవాజ్ఞాచక్రస్థం తపనశసి కోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిలిత పార్శ్వం పరచిత యమారాధ్యన్ భక్త్యా రవిశసి శుచీనామ విషయే నిరాలోకే లోకే నివసతి భాలోక భువనే. అమ్మా, నీ యొక్క ఆజ్ఞాచక్రమునందు కోటి సూర్యచంద్రకాంతులు ధరించిన చిచ్చక్తిగల శంభునిని ఎవరు ఆరాధిస్తారో వారు సూర్యచంద్రాగ్నులు సైతం వెలిగింపలేని లోకమునందు నివసిస్తారు. అనగా నీ జ్యోతిర్మయమైన సాయుధ్యమని పొందుతారు. విశుద్ధౌతే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం శివం సేవే దేవీమపి శివ సమానవ్యవసితాం యయోకాంత్యాయాంత్యాః శశికిరణ సారూప్య సరణేః విధూతాంతర్ధ్వాంత విలసతి చకోరీవ జగతి. అమ్మా, నీ యొక్క విశుద్ధి చక్రమునందు శుద్ధమైన తెల్లని కాంతిగల ఆకాశ స్వరూపుడు అయిన శివునిని, శివ సమానమైన నిన్ను కలిపి సేవించిన వారికి చంద్రకాంతులతో అజ్ఞానమనే చీకటి నశించి వారు చకోర పక్షి వలె ఆనందిస్తారు. నీలత్ సంవిత్ కమలమకరందైకరసికం భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం యదాలాపాదష్టాదశగుణిత విద్యా పరిణతిః యదా దత్తే దోషాద్ గుణమఖిలమధ్యప్పయ ఇవ. అమ్మా, అనాహత స్థానమునందు వికసించిన జ్ఞానకమలములోనున్న ఆనందం అనే తేనెను స్వీకరించి మహాత్ముల మానస సరోవరమందు విహరించి అష్టాదశ విద్యలని అనుగ్రహించి నీళ్ళ నుండి పాలను వేరు చేసినట్లు సద్గుణాలను దుర్గుణాల నుండి వేరు చేసే శివశక్తులు అనే హంసల జంటను నేను ధ్యానిస్తున్నాను తల్లి. స్వాధిష్టానే హుతవహమధిష్టాయ నిరతం తమీడే సంవర్తం జనని మహతీం తాం చ సమయాం యదా లోకే లోకాన్ దహతి మహతి క్రోధకలితే దయార్ద్రయా దృష్టిః శిశిరముపచారం రచయతి. అమ్మా, స్వాధిష్టానమునందు సంవర్తాగ్నిగా లోకాలను దహించే అగ్ని రూపంలో ఉన్న శివుణ్ణి
సమయ అనే పేరుతో లోకాలను ఉద్ధరించే శీతల రూపంగా ఉన్న నిన్ను స్తుతిస్తున్నాను తల్లి. తటిత్వంతం శక్త్యా తిమిరపరిపంథి స్ఫురణయా స్ఫురన్నానారత్నాభరణపరిణద్ధేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైకశరణం నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం. అమ్మా, మణిపూరమునందు నీలమేఘముగా ఉన్న శివునితో కలిసి వెలుగులతో మెరుపులా ప్రకాశిస్తూ ముల్లోకములకు తాపోపశమనం కలిగిస్తున్న నిన్ను సేవిస్తున్నాను తల్లి.